నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వానవేడిన వరద గుప్పిట్లోనే విజయవాడ, ఇళ్లకు వచ్చి శుభ్రం చేసుకుంటున్న ప్రజలు. ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరద, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్న మంత్రి నారాయణ. ఇవాళ వరద తగ్గుముఖం పడుతుందని ఆశాభావం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై యథావిధిగా రాకపోకలు. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద తగ్గిన మున్నేరు ఉధృతి. వర్షాలు వరదల వల్ల 500కు పైగా రైళ్లు రద్దు. మరో 160 రైళ్లు దారి మళ్లించిన దక్షిణ మధ్య రైల్వే. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న మొత్తం రికార్డు స్థాయిలో 11,46,000 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. ఇవాళ చూస్తే కనుక రాత్రి నుంచి కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. చూస్తే మొత్తం 2.5 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద తగ్గుతూ వస్తుంది. కొద్దిసేపటి క్రితమే వచ్చిన 8 గంటలకు వచ్చినటువంటి రికార్డు ప్రకారంగా చూస్తే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం టోటల్గా వస్తున్నటువంటి నీరు 9,17,976 క్యూసెక్కులుగా నమోదైంది. చూస్తే మొత్తం 70 గేట్లను వదిలి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తంగా 9,17,000 క్యూసెక్కులను మొత్తం కాలువల ఈ గేట్ల ద్వారా కిందికి రిలీజ్ చేస్తుండగా 500 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా వదులుతున్న పరిస్థితి ఉంది. చూస్తే కనుక నిన్న మొత్తం 11,46,000 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిలో ఒక రికార్డు లెవెల్గా ఈ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చిందని చెప్పాలి. 2009లో 11 లక్షల క్యూసెక్కులు మాత్రమే వచ్చింది. ఇప్పటి వరకు అదే రికార్డుగా కొనసాగుతుంది. నిన్న 11,46,000 పైగా క్యూసెక్కులు నీరుతో పూర్తిగా ప్రకాశం బ్యారేజీ వద్ద చాలా ఉధృతంగా నది ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ తీర ప్రాంత ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. నిన్నటి నుంచి కూడా ఇటు చూస్తే ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురయ్యాయి. ఇటు అవనిగడ్డ నియోజకవర్గంలో నాగాయలంక తదితర ప్రాంతాల్లో మొత్తంగా పెనమలూరు, పామర్రు తదితర నియోజకవర్గాల వారీగా చూస్తే పంట పొలాలన్నీ కూడా వేలాది ఎకరాల్లో నీట మునిగాయి. ఇటు చాలామంది గ్రామాల్లో కూడా వరద ముంచెత్తి నిరాశ్రయమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం అయితే ఉధృతంగా కొనసాగుతూ ఉంది. అయితే బ్యారేజీ వద్ద నిన్న ఉదయం వేగంగా 4 బోట్లు కొట్టుకొని వచ్చి అవి ప్రస్తుతం ఆ గేట్లకు అడ్డంగా పడి ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు ఒక బోటు ఆ గేట్ల ద్వారా బయటికి వెళ్ళిపోగా 3 బోట్లు ఇక్కడే ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువనే ఉండి గేట్లకు అడ్డంగా పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రవాహము మొత్తంగా దిగువకు వెళ్లేందుకు కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. గేటుకు అడ్డంగా పడింది. 67వ గేటు, 68వ గేటు, 70 గేటు వద్ద ప్రవాహం అయితే మందగించింది. 67వ గేటు వద్ద చూస్తే కనుక భారీ పడవ వచ్చి అక్కడ గేటుకు పైకి ఎత్తడానికి దించడానికి ఉపయోగపడేటటువంటి ఈ కౌంటర్ వెయిట్ అంటారు, కౌంటర్ వెయిట్ భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అది పూర్తిగా ధ్వంసమైపోయింది. చాలా బలంగా ఉన్నటువంటి అది మొత్తం ధ్వంసం కావడంతో ఇప్పుడు గేటు తెరవలేని పరిస్థితి, ముయ్యలేని పరిస్థితి నెలకొని ఉంది. అయితే ప్రస్తుతానికైతే నీరు ఆ గేట్ నుంచి వెళ్తున్నప్పుడు కూడా తక్కువ స్థాయిలో వెళ్తున్నాయి. ఇప్పుడు ప్రవాహం తగ్గిన కొద్ది మాత్రమే దాన్ని తగ్గిన తర్వాత మాత్రమే దాన్ని మరమ్మతుల పనులు చేసేందుకు వీలవుతుందని చెప్పేసి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ గేట్ల నిర్వహణ అలాగే తయారీకి సంబంధించినటువంటి నిపుణుడు కన్నయ్య నాయుడు నిన్ననే వచ్చి ఇక్కడ బోట్లు అడ్డంగా పడినట్టు పరిస్థితి, ప్రవాహము తీరు, గేట్ల మరమ్మతుకు సంబంధించినటువంటి
సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని చూడడం జరిగింది. ఇరిగేషన్ శాఖ అధికారులకు తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మరోమారు ఆయన వచ్చి ఈ గేట్ల మరమ్మతుకు సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకోవాలి అనేటువంటి విషయమై వారు సూచనలు చేయనున్నారు. కొద్దిసేపట్లోనే ఈ బ్యారేజ్ వద్దకు వారు వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించనున్నారు. ఇక చూస్తే కనుక దిగువకు మొత్తం 9 లక్షల పైచిలకు క్యూసెక్ల నీరు ప్రస్తుతం దిగువకు వెళ్తూ ఉంది. దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద దిగువన కృష్ణానది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అఖండ కృష్ణానది దాదాపు 2.5 కిలోమీటర్ల వెడల్పుతో ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. దీని ఫలితంగా చూస్తే కనుక ఇటు గుంటూరు జిల్లా వైపు అలాగే ఇటు కృష్ణా జిల్లాల వైపు మొత్తంగా కూడా చాలా తీర ప్రాంతం ముంపునకు గురైంది. అవనిగడ్డ నియోజకవర్గంలో దివిసీమ వ్యాప్తంగా చాలా గ్రామాలు నీట మునిగాయి. ఇంత ఫ్లడ్ అయితే గతంలో ఎప్పుడు లేదనే చెప్పాలి. కృష్ణా జిల్లా ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. గతంలో చూస్తే 2009లో 11 లక్షల క్యూసెక్కులు మాత్రమే రావడంతో ఇటు విజయవాడలో చూస్తే చాలా భారీగా అప్పట్లో ముంపునకు గురైంది. రామలింగేశ్వర నగరు, యనమల కుదురు, కృష్ణలంక, రాణిగారి తోట తదితర ప్రాంతాలను కూడా అప్పట్లో పూర్తిగా నీట మునిగాయి. వేలాది ఇల్లు నీట మునిగే పరిస్థితి ఉంది. అయితే ఈసారి అంతకంటే మించి వరద వచ్చినప్పటికీ కూడా ఇప్పుడైతే గతంలో ముంపునకు గురైనటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకించి రిటైనింగ్ వాల్ నిర్మించడం వల్ల గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు వరద తర్వాత ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టింది. ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడం వల్ల ప్రస్తుతం అయితే ఇంత భారీ వరద వచ్చినప్పటికీ కూడా ఆ ప్రాంతాలు విజయవాడలో ప్రత్యేకించి ఈ కృష్ణలంక, రాణిగారి తోట, యనమల కుదురు తదితర ప్రాంతాలు ఏవి కూడా నీట మునగని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దిగువన ఈ కరకట్ట వెంట రిటర్నింగ్ వాళ్ళు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు నీట మునగలేదు. దాని తర్వాత ఉన్నటువంటి ప్రాంతాలు ఇటు పెద్దపుల్లిపాక కావచ్చు, దాని కింద పెనమలూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో వరద ముంచెత్తింది. చాలా భారీ ఎత్తున ముంపునకు గురైంది. ఆయా ప్రాంతాల్లో ఈ గ్రామాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి, చాలామంది నిరాశ్రయమైన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే సహాయక చర్యలకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు దివిసీమ వ్యాప్తంగా చూస్తే కనుక నాగాయలంక వైపు పరిస్థితి అయితే కొంత దారుణంగానే ఉంది. అక్కడ ఇంకా ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ వారిని బయటికి తీసుకొని వస్తున్నారు. ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా అధికారులు, కలెక్టర్ కావచ్చు, అలాగే ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడే మోహరించి తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అయితే ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి అయితే క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో జిల్లా వాసులందరూ కొంతగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే 9 లక్షల పైగా క్యూసెక్లు వస్తున్నటువంటి దృష్ట్యా ఇది మధ్యాహ్నం తర్వాత 5-6 లక్షల క్యూసెక్లకు పడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఒక తగ్గుతున్న 6 లక్షలకు క్యూసెక్లు తగ్గినప్పుడు మాత్రమే ఈ గేటు మరమ్మతు పనులు కూడా చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రవాహం తగ్గుతుందో అప్పుడే వెంటనే మరమ్మతు పనులను చేపట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ విరిగిపోయినటువంటి ఈ కౌంటర్ వెయిట్ ఎంత ఉందో దానికి సంబంధించిన నమూనా తయారు చేసేటువంటి ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఆ నమూనా ఎప్పుడైతే సిద్ధమవుతుందో సిద్ధమైన నమూనాను ఇక్కడ తీసుకువచ్చి దాన్ని ఒకసారి చూసి ఓకే అనుకుంటే కనుక వెంటనే అసలైనటువంటి ఈ కౌంటర్ వెయిట్ను తయారు చేసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన దానికి నియమించి నీరు వృధా కాకుండా కాపాడేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా కొద్దిసేపటి తర్వాతనే ఇక్కడ నిపుణుడు కన్నయ్య నాయుడు ఇక్కడికి బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఈ గేటు మరమ్మతు పనులు అయితే చేపట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇది ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమణ. విజయవాడ పట్టమట పునరావాస కేంద్రం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ పడమటలంక ప్రాంతంలో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 400 కుటుంబాలు ఇక్కడ పునరావాసం పొందుతున్నాయి. ఆ పునరావాసం పొందుతున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తాగునీరు కానీ, ఆహారం కానీ, పాలు, టీ ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా వాళ్ళు స్నానం చేసి ఫ్రెష్ అప్ అవడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినా వాళ్ళకి మందులు కూడా అందుబాటులో ఉంచారు. అనారోగ్య సమస్య
సమస్య వచ్చే వాళ్ళకి వెంటనే మందులు ఇచ్చేదానికి వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ పనులన్నింటిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా సైనికుల్లాగా ఇక్కడ ఉండే పునరావాస కేంద్రంలో పునరావాసం పొందుతున్న ప్రజలకు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రస్తుతం మనం ఈ విషయం మీద మాట్లాడేందుకు కొంతమంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పునరావాస కేంద్రంలో సుమారు 400 మంది పునరావాసం పొందుతున్నారు. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గత 3 రోజుల నుంచి కాదు, 1986 నుంచి కూడా ఆ ప్రాంతం రామలింగేశ్వర నగర్ ప్రాంతం ఏటొడ్డున ఉంది కాబట్టి గాంధీ కాలనీ అది మునిగిపోతుంది. పొద్దాక ఈ 2 తీసుకొచ్చి ఇక్కడ జిల్లా పరిషత్ స్కూలు అటు వెనక పక్క ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్లో కూడా దీంట్లో 400 దాంట్లో 400 మందిని పెట్టి బెనిఫిషరీస్ని వాళ్ళకి ఏ సౌకర్యం కావాలన్నా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లాళ్ళు కానీ అలాగే ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం ఆయన పిలిపించారు కాబట్టి ఆయన నాయకత్వంలో గత 40 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి ఏ కార్యక్రమం ఉన్నా కూడా ముందుండి ఇట్లాంటి తెలుగుదేశం పార్టీ ముందుండి కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఎవరికి చిన్న ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. మా నాయకుడు పిలుపు మేరకు అలాగే మా యువ నాయకుడు లోకేష్ పిలుపు మీద కూడా మేము ఇవన్నీ చేస్తున్నాం. ఇదిగోండి బెనిఫిషరీస్ కూడా ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఈ పునరావాసం పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారో, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీకు ఎలా ఇక్కడ ఆహార ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఎలా? అన్నీ బాగానే ఉన్నాయండి. నేను రామలింగేశ్వర నగర్ నుంచి గాంధీ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. అన్నీ సౌకర్యంగానే ఉన్నాయి, బాగానే చూస్తున్నారు. టిఫిన్లు వస్తున్నాయి, పాలు వస్తున్నాయి, భోజనం పెడుతున్నారు, సాయంత్రం భోజనం ఇస్తున్నారు. అంతా బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు. చీరలు దుప్పట్లు అన్నీ బాగానే ఇస్తున్నారండి. మాకు అంత సౌకర్యం బాగానే ఉంది. అమ్మ మీరు ఎప్పుడు ఇక్కడికి చేరుకున్నారు? నిన్న లేదా ముందు రోజు? మొన్న నైట్ చేరుకున్నాము. అన్నీ బాగానే అందుతున్నాయండి. మగవాళ్ళు 3వ రోజులండి. 3 రోజులు బాగానే పెడుతున్నారండి. అన్ని పాలు పిల్లల్ని బాగానే చూస్తున్నారు, మమ్మల్ని బాగానే చూస్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వాళ్ళకి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారండి, బాగానే చూస్తున్నారు మమ్మల్ని. మీకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు? అయితే ఏమీ లేదండి, మాకైతే అంతా బాగానే. ఇల్లు మొత్తం సర్వం కోల్పోయారు కదా, దానికి ఏమంటారు? బాగా కోల్పోయామండి, అన్నీ మునిగిపోయినాయి. మాకైతే అన్నీ అసలు ఏమీ ఉపయోగం కూడా లేదు, మొత్తం మునిగిపోయింది. మాకు మొత్తం సామాన్లు మొత్తం బాగా మునిగిపోయినాయి. మీరే ఏదన్నా సాయం చేయాలి ఇంకా మాకు. ఇది లబ్ధ ఇక్కడ ఉన్న పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలు చెప్తుంది. తమ ఇళ్ళన్నీ సర్వం కోల్పోయాను, మా ఇళ్ళన్నీ మునిగిపోయాయని చెప్తున్నారు. అయితే పునరావాస కేంద్రానికి తరలించిన తర్వాత అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని చెప్పేసి ప్రజలు చెబుతున్నారు. మనం ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కానీ, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో చేరుకొని వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అన్ని రకాల వసతులు కూడా కల్పించారు. టిఫిన్, టీ ఉదయం నుంచి కూడా తమకు అందుబాటులో ఉంచారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెబుతున్నారు. గత 3 రోజులుగా ఈ పునరావాస కేంద్రంలో మేము ఉంటున్నామని చెప్పి చెబుతున్నారు. తమంతా ఇల్లంతా మునిగిపోయేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి తమని సురక్షిత ప్రాంతాలకి తరలించడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. వారు ఎలాంటి పర్యవేక్షణ ఉంది, ఎంతమంది ఉన్నారు ఏంటనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? నమస్తే అండి. మనకి శనివారం మధ్యాహ్నం నుంచి మనకి ఇక్కడ పునరావాస కేంద్రం అరేంజ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ పక్కన విఎంసి స్కూలు, వల్లూరు సరోజినీదేవి గారి స్కూలు అండ్ మనకి కొమ్మ సీతారామయ్య జెడ్పీ హై స్కూలు, 2 స్కూల్లో మనకి అరేంజ్ చేయడం జరిగిందండి. సో ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా మనకి పబ్లిక్ అనేది రామలింగేశ్వర నగరు, అక్కడ కృష్ణలంక, రాణిగారి తోట నుంచి మనకి పబ్లిక్ వస్తున్నారు, వరద బాధితులు ఉన్న వాళ్ళందరూ. ఇక్కడ మనం వీళ్ళకి పొద్దున్న నుంచి కూడా మార్నింగ్ బిస్కెట్స్, పాలు ఇస్తున్నాము. తర్వాత టిఫిన్స్ అరేంజ్ చేస్తున్నాము. తర్వాత వీళ్ళకి చిన్నపిల్లలందరికీ కూడా మన ఏఎన్ఎంస్ అండ్ అంగన్వాడీ వాళ్ళు అందరూ కూడా పాలు కాచి పిల్లలందరికీ ఇస్తున్నాము. బాలింతలు కూడా వాళ్ళని సపరేట్గా చూస్తున్నాము. మెడికల్ క్యాంప్ సపరేట్గా పెట్టాము. ఎవరైతే సిక్గా ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు మెడికల్ టెస్టులు చేస్తున్నారండి. వాళ్ళందరికీ మలేరియా టెస్టులు కానీ డెంగ్యూ టెస్టులు చేస్తున్నారు. సరౌండింగ్స్ అన్నీ నీట్గా ఉండేటట్టుగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మేమందరూ కలిసి సరౌండింగ్స్ అన్నీ కూడా బ్లీచింగ్ కొట్టించడము, మార్జిన్స్ అన్నీ కూడా క్లియర్ చేసామండి. ఎక్కడికక్కడ పరిసరాలు శుభ్రంగా ఉండేటట్టు చూసాము. ఆఫ్టర్నూన్ కూడా భోజనాలు అరేంజ్ చేసామండి. సో కార్పొరేటర్ గారి సహాయంతో అండ్ మనకి గద్దే రామ్మోహన్ గారు కూడా వచ్చారండి. ఇక్కడ విజిట్స్ అందరూ వాళ్ళ హెల్ప్తో వీళ్ళకి మంచి భోజనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవినింగ్ టైం మళ్ళీ వీళ్ళకి స్నాక్స్ అరేంజ్ చేసామండి. సాయంత్రం పూట భోజనాలు కూడా బాగా అరేంజ్ చేస్తాము. సో వీళ్ళకి మధ్యలో ఇంకా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా వాటన్నిటిని కూడా అరేంజ్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నామండి.
ఇది అధికారులు చెబుతున్న విషయం. ఇక్కడికి పునరావాస కేంద్రానికి గత 3 రోజులుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడికి సుమారు 2 పాఠశాలకు సంబంధించి సుమారు 800 మంది ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అనారోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళకి వైద్య సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచామని చెబుతున్నారు. బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక కేర్ తీసుకుని వారికి సంరక్షిస్తున్నామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రజలకైతే ఏర్పాట్లు చేశారు. అదే ఇక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా సర్వం కోల్పోయారు. వాళ్ళకి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి బాధితులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి వాటర్ స్టూడియో. విజయవాడ ముంపు ప్రాంతాల్లో 3వ రోజు వరద సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి అదనపు సహాయ బృందాలు బలగాలను తెప్పించారు. ఆహారం, పాలు, నీళ్లు, మందులను ప్రభుత్వం సమీకరించింది. సోమవారం ఆహారం అందించలేని ప్రాంతాలకు ఇవాళ ఖచ్చితంగా నిత్యావసరాలు సరఫరా చేస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి ఇప్పుడు. ముంపునకు గురైన విజయవాడ ప్రాంతంలో వరద సహాయక చర్యలు 3వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఏదైతే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి రాష్ట్ర మంత్రులు కానీ అధికార యంత్రాంగం మొత్తం విజయవాడ కలెక్టరేట్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకుని సహాయక చర్యలు పర్యవేక్షించడం కానీ నిర్వహించడం కానీ అలాగే వరద నిర్వహణ పర్యవేక్షించడం కానీ చేస్తుంది. అటు మంత్రులు కూడా దాదాపు 3 రోజుల నుంచి ఇక్కడ నిద్రాహారాలు మాని క్షేత్రస్థాయిలోనే ఉండి మొత్తం ప్రతిదీ కూడా సమన్వయం చేస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల తలెత్తిన ఇబ్బందులు, సాంకేతిక ఇబ్బందులనే తలెత్తున్నాయి. ఏదైతే చివరి ప్రాంతాలకు ఆహారం వెళ్ళలేదని ప్రభుత్వం స్వయం ముఖ్యమంత్రి సైతమే అంగీకరించడం జరిగింది. దాన్ని అధిగమించేందుకు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాళ్ళు, దాన్ని ఏ విధంగా అధిగమించాలి ఏంటి అన్న దాని మీద అదనపు బలగాలను కానీ అలాగే అదనపు సహాయక బృందాలను కానీ విజయవాడకు రప్పించడం జరిగింది. తగినంత ఆహారం ఉన్నా సరే ఆ పంపిణీ వ్యవస్థలో తలెత్తున్న లోపాలను ఎలా అధిగమించబోతున్నారు ఏంటి అని వివరించేందుకు మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నారాయణ గారు, ఏదైతే తగినంత ఆహారం అనేది సేకరిస్తున్నారు, వాటర్ బాటిల్స్ కూడా ఎక్కడ ఇబ్బంది కొరత లేకుండా ఉంది, కానీ పంపిణీ విధానంలో మాత్రం చాలా సమస్యలు తలెత్తున్నాయి, వెళ్ళలేకపోతుంది ఏదైతే చివరి బాధితుల వరకు. దీన్ని ఎట్లా అధిగమించబోతున్నారు? 3వ రోజు పరిస్థితుల్లో ఎంత మెరుగొచ్చే అవకాశం ఉంది అని మీరు చెప్పినట్టు యాక్చువల్గా అక్కడక్కడ ఏంటంటే బోట్లు కూడా పోవటానికి కానీ ట్రాక్టర్ పోవటానికి కానీ పరిస్థితులు. ఎందుకంటే ఆ వాటర్ ఫోర్స్ బుడమేరు యొక్క వాటర్ ఫోర్స్లో బోట్లు కూడా తిరగబడుతున్నాయి. అది కొద్దిగా ఎండ్ ప్లేస్లో కొద్దిగా మిగతా వాటిలన్నింటిలో ఇబ్బంది లేకుండా చేశారు. ఈ రోజు అయితే ఫుడ్ డబుల్ చేశారు. వాటి నుంచే కాకుండా పక్క జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, ఏలూరు అక్కడి నుంచి కూడా యాక్చువల్గా ఫుడ్ తెప్పించాం. అంటే నిన్నటి మీద ఈరోజు డబల్ అయింది. ఇప్పటికే దాదాపు 3 లక్షల దాకా ఫుడ్ ప్యాకెట్లు కావచ్చు, 3 లక్షల దాకా వాటర్ ప్యాకెట్స్ పంపించేశారు ఫీల్డ్ మీదకి. దాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు యాక్చువల్గా క్లీన్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఈరోజు మాత్రం ప్రతి ఒక్కరికి 100% రీచ్ అవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని స్వయంగా లోకేష్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఎవరికి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, మిల్క్ కానీ, ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే సింగనగర్ ఇతర ప్రాంతాల్లో జనజీవనం మామూలు స్థాయిలో కొనసాగడానికి ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు? అంటే ఇంకొక 2-3 రోజులు యాక్చువల్గా 2 రోజులు కాస్త ఫ్లో ఎక్కువ ఉంటుందండి, తర్వాత బాగా తగ్గుతుందని. అయితే ఒక 4-5 రోజుల్లో, అంటే ఒకటి వరద తగ్గిన 24 గంటల్లో మున్సిపల్ శాఖ చేయాల్సిందంతా చేసి మొత్తం క్లీన్ చేసి రోడ్లు కానీ, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, రోడ్లు గిడ్లన్నీ కూడా వాటర్ పెట్టి వాష్ చేయమన్నారు. ఎందుకంటే ఈ ఫ్లడ్ వల్ల ఇన్ఫెక్షన్స్ అవి వచ్చి జబ్బులు రావచ్చని రోడ్లు అన్నీ కూడా విత్ వాటర్ క్లీన్ చేయమన్నారు. మున్సిపల్ శాఖ ఆ విధంగా ఆదేశించాం. వాళ్ళు అన్ని జిల్లాల నుంచి ఎక్కడైతే వరద ఎఫెక్ట్ లేదో ఆ జిల్లాల నుంచి కమిషన్లు అందరూ కూడా వస్తున్నారు, వాళ్ళ మనుషులు తీసుకొస్తున్నారు. దాంతో తీసుకొచ్చి 24 hours యాక్చువల్గా క్లీన్ చేయడం జరుగుతుంది. రకాల ఆలోచనలు అంటే ఇప్పుడు జరిగిన నష్టం కానీ వీటిని కానీ అధ్యయనం చేసి ఎలాంటి పాఠాలు నేర్చుకుని దానికి ప్రణాళికలు ఎలా రచించబోతున్నారు? ఖచ్చితంగానండి. యాక్చువల్గా కొన్ని దగ్గరలో ఆ ఇబ్బందులు ఉన్నాయి. అంటే యాక్చువల్గా గత ప్రభుత్వం కొన్ని నెగ్లెక్ట్ చేసింది. ఆ నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇప్పుడు మనకు ఇది ఉంది రివర్, కృష్ణా రివర్లో కొన్ని దగ్గరలో వాల్ ఏదైతే వాల్ ఉందో ఆ వాల్ని వదిలేశారు పూర్తి కట్టగా. దానివల్ల ఓవర్ ఫ్లడ్ అవుతుంది. ఇటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నారు. ఒక పక్క ఎక్కడెక్కడ ఏమేం చేయాలని అవన్నీ చేయటం వల్ల రెక్టిఫై అవుతుంది. అదేవిధంగా ఎక్కడైనా ఆక్యుపై చేసుకొని ఉంటే ఇది ప్రభుత్వ కెనాల్స్ అవి వాటి వల్ల కూడా వాటర్ రివర్స్ అవుతుంది. ఎందుకంటే సిటీ తీసుకుంటే యాజ్ అ మున్సిపల్ శాఖగా సిటీలో అంతకుముందు ఇరిగేషన్ కెనాల్స్ ఉంటాయి. ఇరిగేషన్ కెనాల్ సపోజ్ 10 అడుగులు ఉందనుకోండి, ఇరిగేషన్ లేదు. ఇరిగేషన్ లేనందువల్ల అటుపట్టుగా ఆక్యుపై చేసి ఆ 10 అడుగులు 2 అడుగులు అయింది. అదే 10 అడుగులు కానంటే ఇప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు దాంట్లోంచి పోయేది.
దాన్ని కూడా అధికారులు చూడమన్నాను. యాక్చువల్గా ఎక్కడెక్కడ ఉందో ఇరిగేషన్ శాఖతో ఇంట్రాగేషన్ చేసుకుని దాన్ని కూడా ఏం చేయాలో యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో నెలకొన్న ముప్పు పరిస్థితులకు సంబంధించి 3వ రోజు జరుగుతున్న సహాయక చర్యలు అలాగే తీసుకుంటున్న నిర్ణయాలపై మంత్రి నారాయణ స్పందన. కెమెరా పర్సన్ సైదాతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో. తాజాంశాన్ని చూస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా వరద పరిస్థితిపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, గుంటూరు జిల్లాలో వరద పరిస్థితి ఎలా ఉంది? ప్రకాశం బ్యారేజీకి వరద నిన్నటి కంటే కూడా దాదాపు 2 లక్షల క్యూసెక్ల మీద తగ్గడంతో కొంత ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాలు కావచ్చు, ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు కావచ్చు అని కూడా ఊపిరి పీల్చుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 9 లక్షల క్యూసెక్ల మేర మాత్రమే వరద దిగువకు విడుదలవుతుంది. దీంతో తీర ప్రాంతాలన్నీ కూడా కొంత నిన్నటి నుంచి ఉన్నటువంటి ఆందోళన నుంచి కొంత తగ్గిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కరకట్టలకు ఎక్కడ గండు పడతాయని చెప్పేసి నిన్నంతా కూడా రాత్రంతా కూడా ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆందోళనతో గడిపిన పరిస్థితి, నిద్రలేని రాత్రి కూడా అని కూడా చెప్పుకోవచ్చు. కొల్లిపురం మండలం కావచ్చు, కొల్లూరు మండలం, బట్టిపోలు, రేపల్ల ఈ 4 మండలాల పరిధిలో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అయితే ప్రజలందరూ కూడా చాలా చోట్ల రాత్రంతా కూడా కరకట్ట మీద గడపాల్సి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద క్రమక్రమంగా తగ్గుతుండడంతో వాళ్ళందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. కరకట్టలో బలహీనంగా చోట ప్రజలు ఎక్కడికెక్కడ వచ్చి మట్టి కట్టలు కావచ్చు, ఇసుక మూట్లను కూడా వేసి ఆ కరకట్ట ఎత్తులు కొంతమేర పెంచి ఆ గండు పడకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ముందుకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వారందరి శ్రమ ఫలితం. అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించి ఆ లారీల్లో ఇసుక, మట్టి అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ కరకట్టలో ఎక్కడైతే నీళ్లు వస్తున్నాయో లేదా ఎక్కడైతే లీకేజీలు ఏర్పడుతున్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రక్షణ చర్యలు చేపట్టారు. ఇవి అందరి సమిష్టి కృషి కారణంగా గండి పడేటువంటి ప్రమాదం అయితే తప్పింది. ఇప్పుడు వరద నీరు కూడా క్రమక్రమంగా తగ్గుతోంది. నిన్నటి పంటే కూడా 2 లక్షల క్యూసెక్ల మేర వరద నీరు తగ్గడంతో దాదాపుగా కరకట్టకి గండి పడేటువంటి ప్రమాదం లేదని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఆ కరకట్ట డిజైన్ అనేది దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునే విధంగా కరకట్ట డిజైన్ చేశారు. నిన్న ఆ మేరకు వచ్చింది. అలాగే కరకట్ట నిర్వహణను గత 5 ఏళ్లుగా పట్టించుకోని కారణంగా వైసీపీ ప్రభుత్వం కూడా చాలా చోట్ల కరకట్ట కొంత దిగువకు పడిపోవడం, మరికొన్ని చోట్ల ఇసుక లారీల కారణంగా కూడా కొంత గుంతలు ఏర్పడడం, వీటి కారణంగానే కొంత నిన్న ఎక్కడైతే కరకట్ట బలహీనంగా నీళ్లు, పగుళ్లు, సీపేజ్ అన్ని కూడా వచ్చాయి. వాటికి తాత్కాలికంగా అయితే రక్షణ చర్యలు ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అయితే చేపట్టి తరుణంలో కొంత కరకట్టను కాపాడుకోగలిగారని చెప్పాలి. ఎక్కడైనా గండి పడింటే ఇంకా చాలా భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగేటువంటి ప్రమాదం ఉండేది. అందరి సమష్టి కృషి సమన్వయంతో అయితే దాన్ని అయితే అధిగమించారని చెప్పాలి. ప్రస్తుతం ఈ వరద కూడా తగ్గుతుండటంతో లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో, కొల్లూరు కావచ్చు, కొల్లిపర, బట్టిపోలి 3 మండలాల పరిధిలో 21 లంక గ్రామాలు ఉన్నాయి. 21 లంక గ్రామాల ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ లంక గ్రామాల్లో నిన్న కూడా చాలా వరకు ముంపులోనే ఉండిపోయాయి. ఇవన్నీ కూడా ఇప్పుడే బయటకు వస్తున్నాయి. నీరు కొంత తగ్గుతుండడంతో మధ్యాహ్నానికల్లా కొద్ది లంక గ్రామాలు చుట్టుముట్టిన వాటి కూడా తగ్గిపోయేట అవకాశం ఉంది. అలాగే ఈ పొలాల్లో నుంచి వరద తగ్గడానికి మరొక 2 రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అదంతా కూడా కరకట్ట దిగువ ప్రాంతం నుండి పంట పొలాన్ని కూడా పూర్తిగా మునిగిపోయాయి. అవన్నీ కూడా ఆ వరదంతా తగ్గి మళ్ళీ కృష్ణంలో తగ్గిపోవడానికి అయితే రేపు సాయంత్రం కూడా సమయం పడుతుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంత భారీ విపత్తు సమయంలో ప్రాణ నష్టం లేకుండా అయితే అధికార యంత్రాంగం కావచ్చు అందరూ కూడా సమన్వయంతో కాపాడగలిగామని అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ధన్యవాదాలు చంద్రశేఖర్.